సోనెట్ యొక్క ఇంజిన్ గురించి మరియు ఎంత పవర్ ని జనరేట్ చేస్తుంది మరియు ఎంత టార్క్ ని జనరేట్ చేస్తుంది, అదే విధంగా 0 to 100 kmph యాక్సలరేషన్ ని ఎన్ని సెకండ్స్ లో రీచ్ అవుతుంది మరియు ఏ వేరియంట్స్ లో ఎంత మైలేజ్ ని క్లైమ్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంతవరకు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కియా సోనెట్ మనకి 3 ఇంజిన్ ఆప్షన్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. స్మార్ట్ స్ట్రీమ్ 1.2 పెట్రోల్ ఇంజిన్ మరియు 1 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 CRDI డీజిల్ ఇంజిన్ తో మనకి లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ చూసినట్లయితే మాక్సిమం పవర్ వచ్చేసి 83 PS, టార్క్ వచ్చేసి 115 Nm, 0 to 100 kmph ని 13.3 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. ఇక దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 18.4 kmpl గా ఉంటుంది. ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో లభిస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇంజిన్ ఏంటంటే 1 లీటర్ టర్బో చార్జ్డ్ GDI పెట్రోల్ ఇంజిన్. టర్బో చార్జ్డ్ ఇంజిన్ మనకి వచ్చేసి 7 DCT మరియు IMT లో అవైలబుల్ లో ఉంటుంది. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసి 120 PS, మాక్సిమం టార్క్ వచ్చేసి 172 Nm, 0 to 100 kmph యాక్సలరేషన్ ని 11.3 సెకండ్స్ లో రీచ్ అవుతుంది 7 DCT లో. అదే IMT లో అయితే 12.3 సెకండ్స్ లో రీచ్ అవుతుంది 0 to 100 kmph ని. మరియు మైలేజ్ గనుక చూసినట్లయితే 7 DCT లో 18.3 kmpl ని క్లైమ్ చేస్తుంది మరియు అదే విధంగా IMT లో 18.2 kmpl ని క్లైమ్ చేస్తుంది. రెండు ఇంచుమించుగా ఒకే మైలేజ్ ని క్లైమ్ చేస్తున్నాయి. సో గైస్, ఇక్కడ సోనెట్ యొక్క 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ని మరియు వెన్యూ యొక్క 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ యొక్క మైలేజెస్ చూసినట్లయితే ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఇంజిన్ 1.5 CRDI డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ మనకి ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ లో ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ లో 115 PS గా ఉంటుంది మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో 100 PS గా ఉంటుంది. మాక్సిమం టార్క్ వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ లో 250 Nm గా ఉంటుంది మరియు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో 240 Nm గా ఉంటుంది. నెక్స్ట్ యాక్సలరేషన్ 0 to 100 kmph ని 6 స్పీడ్ ఆటోమేటిక్ లో 11.8 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. అదే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే 12.3 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. నెక్స్ట్ మైలేజ్ విషయానికి వస్తే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో 19 kmpl గా ఇస్తుంది మరియు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే 24.1 kmpl గా ఇస్తుంది. సో గైస్, సోనెట్ యొక్క 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మైలేజ్ కి మరియు వెన్యూ యొక్క 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మైలేజ్ చూసుకున్నట్లయితే సోనెట్ యొక్క మైలేజ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో గైస్, ఏదేమైనప్పటికీ సిటీస్ లో అయితే మటుకు 12 to 14 kmpl మైలేజ్ ని క్లైమ్ చేస్తుంది మరియు హైవేలో కూడా మంచి మైలేజ్ ని క్లైమ్ చేస్తుంది. మరియు అదే విధంగా మీ డ్రైవింగ్ ని బట్టి కూడా మైలేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ గా కియా సోనెట్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరియు GT లైన్ అండ్ టెక్ లైన్ గురించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో